మక్తల్లో బీజేపీ నేత మహదేవప్ప ఆత్మహత్య ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మహదేవప్ప భార్య సత్యమ్మ ఫిర్యాదులో ఎన్నికల్లో ఓటమి భయంతోనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆత్మహత్యపై తమకు ఎవరిపైనా అనుమానాలు లేవంటూ సత్యమ్మ పేర్కొంది. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు బిఎన్ఎస్ చట్టం 194 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. సత్యమ్మ తరపున ఫిర్యాదు చేసిన చిన్న కూతురు సాహితి పోలీసులతో మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనకు ఒక చీటీ ఇచ్చి అందులో ఉన్న విషయాలను రాయాలంటూ చెప్పారని సాహితి తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు రామచంద్రరావు, డీకేఆర్న సమక్షంలో పోలీసులను నిలదీస్తూ సాహితి మాట్లాడిన మాటలు ఏబిఎన్ చేతికి చిక్కాయి. రాసినాను, నాకు నేనే రాసినానా లేకపోతే ఒక స్లిప్ చూసి రాసినాను, ఒక పేపర్ చూసి రాసినాను? దానికి తెలుగు రాదంట. మీరు అంత డైలమా ఎందుకు? రాసించిందా స్వయంగా? మీరు రాసిచ్చిన స్లిప్ ఉంది అంటుంది. ఎవరు రాసిచ్చిందమ్మా? పోలీసులు ఒక పేపర్ లో రాసి తీసుకొచ్చి ఇందులో ఉన్నది అందులో రాయమంటే వచ్చింది మీరా కాదా అంటే మీరు ఎందుకు అంత డౌట్ గా చెప్తున్నారు? మీరు వచ్చినప్పుడు మీరు ఒక స్లిప్ ఇచ్చినారా, నేనే రాసినా అని చెప్తే నువ్వు రాసినావు అని చెప్తున్నారు కదా. స్లిప్ లో చూసి రాసినా లేదా నాకు సొంతంగా రాసినా అని చెప్పొచ్చు కదా. చెప్పండి, నేను సొంతంగా రాసినాను. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే పొద్దున వాళ్ళు అది చూసి రాసినా, వాళ్ళే వచ్చుంటే అది చెప్పాలా, ఎందుకు చెప్తలేరు? వాళ్ళనే కాదని సీరియస్ మ్యాటర్. మీరు రాయించలేదు నాకు అర్థం కాదు. వాస్తవాన్ని మీరు కేసు ఫైల్ చేసుకుని ఎంక్వైరీ చేయడానికి కదా. మరి ఇన్ఫర్మేషన్ అంతా మీరు చేంజ్ చేస్తే ఎట్లా? ఏం చేంజ్ చేసుకోండి? మీరు ఒకటి ఇచ్చి అది రాయమన్నందుకే నేను రాసినాను కదా. నాకు నేనుగానే రాసినా అని చెప్పినట్టు మీరు చెప్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఎఫ్ఐఆర్లో ఏముంది, అక్కడ మొత్తానికి ఏం జరిగిందనే దానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? నవీన్, ఎఫ్ఐఆర్ చాలా క్లియర్ గా ఏముంది అంటే ఖచ్చితంగా అక్కడ ఎఫ్ఐఆర్ సత్యమ్మ, ఎవరు మహదేవప్ప భార్య సత్యమ్మ సంతకంతో ఉన్న ఎఫ్ఐఆర్ లో తమ భర్త మహదేవప్ప చనిపోవడానికి ఎవరు కారణం కాదు, ఓటమి భయంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇంట్లోకి వచ్చి చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. ఇది గమనించిన తాము తన అత్త ఇద్దరు కలిసి మహదేవప్పని కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందాడని చెప్పి, అదేవిధంగా దీనిపైన ఎలాంటి అనుమానాలకు తావు లేదు అని చెప్పిన ఎఫ్ఐఆర్ కాపీలో ఉండే ఫిర్యాదులో పేర్కొన్నట్లు సత్యమ్మ పేర్కొన్నట్లు ఉంది. అయితే ఈ ఫిర్యాదు రాసిన సాహితి ఎవరైతే మహదేవప్ప చిన్న కూతురు ఉందో, ఫిర్యాదు దస్తూరి పూర్తి సాహితీదే. సాహితీ ఖచ్చితంగా అక్కడ బీజేపీ నాయకుల సమక్షంలో పోలీసులు నిలదీస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఖచ్చితంగా ఇది పోలీసులు తమకు ఒక చీటీ ఇచ్చారని, ఆ చీటీలో ఏముందో అదే వ్రాయమని చెప్పి అక్కడ చెప్పారని, అందులో పోలీసులు అంటే స్థానిక ఎస్ఐ, అదేవిధంగా స్థానిక సిఐ, డిఎస్పీ ముగ్గురు కూడా ఇద్దరు ఎస్ఐ సిఐ సమక్షంలో ఇది రాశాను అని చెప్పి సాహితీ అంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పిందే రాశాను కదా అని చెప్పి పోలీసులు నిలదీస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే పోలీసులు ఇది ఎవరు రాశారనేది మాత్రమే ఎంక్వైరీ చేస్తున్నాం కానీ దాంట్లో ఏముంది అనేది మాత్రం ఎంక్వైరీ చేయడం లేదని చెప్పి అక్కడ బీజేపీ నాయకుల మధ్యలో వెల్లడించినట్లు ఆ వీడియో సారాంశం. అయితే దీనిపైన అటు బీజేపీ నాయకులు ఖచ్చితంగా ఇక్కడ అంటే ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఫిర్యాదు తీసుకున్నారో ఫిర్యాదును కావాలని వారికి అనుకూలంగా తీసుకున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండగా, ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ ప్రకారం మేము ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ చేశామన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ బసవరాజ్.